హాయ్ అండి అందరికీ. ఇదైతే శ్రీనివాస కాంప్లెక్స్‌లో తిరుపతిలో టోకెన్స్ కోసం ఒకసారి చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. మేమైతే బస్ దిగేసి బస్ స్టాండ్‌లో నుండి ఇక్కడికే వచ్చేసినాం. ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు. నైట్ 12 అవుతుంది. 12కు టోకెన్స్ ఇస్తారని వదిలేసిళ్ళు. మమ్మల్ని అయితే అందులో కూర్చోబెట్టి ఎర్లీ మార్నింగ్ 4కి అయితే వదిలేసిళ్ళు. సర్వదర్శనానికి ఇవి టోకెన్స్. ఇట్లా ఇంకా రెండిట్లలో ఇస్తున్నారు. ఒకటి భూదేవి కాంప్లెక్స్‌లో, ఇంకొకటైతే విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఏందంటే అల్పిరిమెట్ల దగ్గర కాలినడకకు వెళ్ళే వాళ్ళకైతే బెటరు. ఎందుకంటే అక్కడ టోకెన్ తీసుకుని ఆ నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మేము ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర దిగేసినాం కాబట్టి శ్రీనివాస దాంట్లోకైతే వచ్చినాం. ఇంతమంది ఉన్నారంటే అంతమంది అసలు నాకైతే టోకెన్ దొరుకుతుందా లేదా అన్న టెన్షన్ అయితే బాగుండేది. అంతమంది ఉన్నారు. ఇట్లా ఇంకా రెండు అటు పక్కకు రెండేసి అయితే ఉన్నారు. అవైతే తీయలేదు నేను. మొత్తానికైతే టోకెన్ అయితే దొరికింది మాకు. ఎర్లీ మార్నింగ్ 4కి వదిలేస్తే టోకెన్ అయితే తీసుకున్నాం. మనకు పిల్లలకు అయితే 12 ఇయర్స్ దాటితేనే టోకెన్ ఇస్తున్నారు ఆధార్ కార్డుల పైన. వీళ్ళందరూ సర్వదర్శనానికి ఫ్రీ దర్శనానికి అయితే నాకైతే తెలియదు. మనకు ఈరోజు టోకెన్ తీసుకుంటే రేపు లేదు ఎల్లుండికైతే దర్శనానికి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.